వెల్కమ్ టు ఎడ్జిటి స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో 7th క్లాస్ సైన్స్ న్యూ టెక్స్ట్ బుక్కు సంబంధించి 11th లెసన్ అయినటువంటి కాంతి అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మొదటి ప్రశ్న, కాంతి ఏ మార్గంలో ప్రయాణిస్తుంది? కాంతి ఏ మార్గంలో ప్రయాణిస్తుంది అంటే కాంతి అనేది రుజు మార్గంలో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, దర్పణం తనపై పడిన కాంతి దిశను మార్చే ప్రక్రియను ఏమంటారు? దర్పణం తనపై పడిన కాంతి దిశను మార్చే ప్రక్రియను వచ్చేసి కాంతి పరావర్తనం అంటారు. నెక్స్ట్ మూడవ ప్రశ్న, సమతల దర్పణంలో ప్రతిబింబం ఎలా ఉంటుంది? సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబం అనేది నిటారు అయినది, వస్తువుతో సమాన పరిమాణం గలది. నెక్స్ట్ నాలుగవ ప్రశ్న, అంబులెన్స్పై ఉండే అక్షరాలు తలక్రిందులుగా ఉంటాయి ఎందుకు? అంబులెన్స్పై ఉండే అక్షరాలు తలక్రిందులుగా ఎందుకు ఉంటాయి అనంటే వాహన డ్రైవర్లు వెనుక వచ్చే లేదా ముందు వచ్చే అంబులెన్స్ను చూసినప్పుడు అంబులెన్స్ అని రాసి ఉన్నట్లుగా అర్థం చేసుకునేందుకు గాను అంబులెన్స్పై ఉన్నటువంటి అక్షరాలు అనేవి ప్రతిబింబంలో చూసే విధంగా ఉంటాయి. అంటే అంబులెన్స్లో వచ్చేసి దానిపైన అంబులెన్స్ పైన దాని యొక్క అక్షరాలు అనేవి మనం అద్దంలో చూస్తే ఎలాగ కనిపిస్తాయి ఆ విధంగా ఉంటాయి. ఎందుకు అని అంటే మనం వాహనంలో ఉన్నప్పుడు చూస్తే అది మనకు నార్మల్గా కనిపించే విధంగా కనిపిస్తుంది కాబట్టి అంబులెన్స్పై ఉన్నటువంటి అక్షరాలు అనేవి రివర్స్లో ఉంటాయి. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, పుటాకార దర్పణం అంటే ఏమిటి? ఇక్కడ వచ్చేసి పుటాకార దర్పణం అంటే ఏమిటి అని అంటే గోళాకార దర్పణంలో పరావర్తన తలం అనేది పుటాకారంగా ఉంటే దానిని పుటాకార దర్పణం అంటారు. అలా కాకుండా గోళాకార దర్పణంలో పరావర్తన తలం అనేది కుంభాకారం అయితే దానిని కుంభాకార దర్పణం అని అంటారు. మనం గనక ఒక గోళాన్ని తీసుకొని దాన్ని గనక సగానికి కట్ చేస్తే ఆ యొక్క పరావర్తన తలం అనేది పుటాకారం అయితే దాన్ని పుటాకార దర్పణం అంటారు. అలాగే దాని యొక్క పరావర్తన తలం అనేది కుంభాకారం అయితే దాన్ని కుంభాకార దర్పణం అని అంటారు. నెక్స్ట్ ఏడవ ప్రశ్న, స్పూన్ యొక్క లోపలి భాగం ఏ దర్పణం లాగా పనిచేస్తుంది? స్పూన్ యొక్క లోపలి భాగం అనేది ఏ దర్పణం లాగా పనిచేస్తుంది అని అంటే పుటాకార దర్పణం లాగా పనిచేస్తుంది స్పూన్ యొక్క లోపలి భాగం. అలాగే స్పూన్ యొక్క వెలుపలి భాగం అనేది ఏ దర్పణం లాగా పనిచేస్తుంది అని అంటే కుంభాకార దర్పణం లాగా పనిచేస్తుంది. 9వ ప్రశ్న, సూర్యుని నిజ ప్రతిబింబాన్ని ఏర్పరచగల దర్పణం ఏది? సూర్యుని నిజ ప్రతిబింబాన్ని ఏర్పరచగల దర్పణం ఏది అని అంటే పుటాకార దర్పణం. నెక్స్ట్ 10వ ప్రశ్న, నిజ ప్రతిబింబం అంటే ఏమిటి? అంటే తెరపై పట్టగలిగే ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అని అంటారు. అలాగే మిథ్యా ప్రతిబింబం అంటే ఏమిటి? అంటే సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబం తెరపై పట్టలేము, అంటే తెరపై పట్టలేని అటువంటి ప్రతిబింబాలను మిథ్యా ప్రతిబింబాలు అని అంటారు. నెక్స్ట్ 12వ ప్రశ్న, కన్ను ముక్కు చెవి మరియు గొంతు డాక్టర్లు రోగులను పరీక్ష చేయుటకు ఏ దర్పణాలను ఉపయోగిస్తారు? కన్ను ముక్కు చెవి మరియు గొంతు డాక్టర్లు రోగులను పరీక్ష చేయుటకు ఏ దర్పణాలను ఉపయోగిస్తారు అంటే రోగులను టెస్ట్ చేయడానికి అని అంటే వాళ్ళు పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు. అలాగే దంత వైద్యులు దంతాలను పెద్దవిగా చూడటానికి ఏ దర్పణాలను ఉపయోగిస్తారు? దంత వైద్యులు దంతాలను పెద్దగా చేసి చూడటానికి ఏ దర్పణాలను ఉపయోగిస్తారు అని అంటే పుటాకార దర్పణాలనే ఉపయోగిస్తారు. నెక్స్ట్ 14వ ప్రశ్న, టార్చ్ లైట్లలో లేదా కార్లు స్కూటర్ల హెడ్ లైట్లలో పరావర్తకాలు ఎలా ఉంటాయి అని అంటే పుటాకారంగా ఉంటాయి. 15వ ప్రశ్న, పుటాకార దర్పణం ఏ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది? పుటాకార దర్పణం అనేది మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ రియర్ వ్యూ మిర్రర్గా ఉండే దర్పణం ఏది? రియర్ వ్యూ మిర్రర్గా ఉండే దర్పణం వచ్చేసి కుంభాకార దర్పణము. నెక్స్ట్ 18వ ప్రశ్న, వాహనాలకు డ్రైవర్ల పక్కన ఉండే దర్పణాలు ప్రతిబింబాన్ని ఎలా చూపిస్తాయి?
వాహనాలలో డ్రైవర్కు పక్కగా ఉండే మిర్రర్లు అనేవి ప్రతిబింబాన్ని ఎలా చూపిస్తాయి అని అంటే అవి వచ్చేసి కుంభాకార దర్పణాలు. ఇవి ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించిన వస్తువుల ప్రతిబింబాలను కూడా చిన్నవిగా ఏర్పరచగలవు. అంటే చాలా దూరంలో ఉన్నటువంటి వస్తువులను సైతం ఆ యొక్క దర్పణంలో చూపించగలవు. అందువల్ల అవి వాహన డ్రైవర్లకు వెనుక వస్తున్న వస్తువులను గమనించటంలో సహాయపడతాయి. నెక్స్ట్ 19వ ప్రశ్న, నిత్య జీవితంలో ఉపయోగించే కటకాలకు ఉదాహరణ ఇవ్వండి. నిత్య జీవితంలో మనం ఉపయోగించే కటకాలకు ఉదాహరణ వచ్చేసి కళ్ళద్దాలలోని కటకాలు, అలాగే సూక్ష్మదర్శినిలో, దూరదర్శినిలో కూడా కటకాలను ఉపయోగిస్తారు. నెక్స్ట్ 20వ ప్రశ్న, కుంభాకార కటకాలు అంటే ఏమిటి? నెక్స్ట్ 21వ ప్రశ్న, కుంభాకార కటకాలు అంటే ఏవి అని అంటే ఏవైతే మధ్యలో మందంగా ఉండి అవి అంచుల వద్ద పలుచగా ఉన్నాయో వాటిని కుంభాకార కటకాలు అని అంటారు. అలాగే పుటాకార కటకాలు అంటే ఏవి అని అంటే ఏవైతే మధ్యలో అంచుల కంటే పలుచగా ఉన్నాయో వాటిని పుటాకార కటకాలు అంటారు. నెక్స్ట్ 22వ ప్రశ్న, కేంద్రీకరణ కటకం అంటే ఏమిటి? ఇక్కడ వచ్చేసి కుంభాకార కటకం కాంతి కిరణాలను కేంద్రీకరిస్తుంది, అనగా ఒక బిందువు వద్ద కలుసుకునేటట్లుగా చేస్తుంది. కాబట్టి ఈ కుంభాకార కటకాలనే కేంద్రీకరణ కటకాలు అని కూడా అంటారు. నెక్స్ట్ వికేంద్రీకరణ కటకం అని దేనిని అంటారు? పుటాకార కటకం కాంతి కిరణాలను వికేంద్రీకరిస్తుంది, అనగా దూరంగా బయటికి ప్రయాణింపజేస్తుంది. కాబట్టి వీటిని వికేంద్రీకరణ కటకాలు అని కూడా అంటారు. నెక్స్ట్ 24వ ప్రశ్న, కుంభాకార కటకాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు? కుంభాకార కటకాన్ని వచ్చేసి భూతద్దం లాగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ 25వ ప్రశ్న, పుటాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబం ఎలా ఉంటుంది? పుటాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబం ఎల్లప్పుడూ నిటారుగా వస్తువు కంటే చిన్నదైన మిథ్యా ప్రతిబింబంగా ఏర్పడుతుంది. నెక్స్ట్ 26వ ప్రశ్న, కుంభాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబం ఎలా ఉంటుంది? కుంభాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబం అనేది ఎలా ఉంటుంది అని అంటే కుంభాకార కటకం నిజ తలక్రిందులైన ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది. అలాగే వస్తువులు కటకానికి మరీ దగ్గరగా వచ్చినప్పుడు నిటారుగా మిథ్యా వృద్ధీకరణ ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది. వస్తువులను పెద్దవిగా చేసి చూడటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కుంభాకార కటకాలనే భూతద్దం అంటారు. నెక్స్ట్ 27వ ప్రశ్న, సూర్యకాంతిలో ఉండే రంగులు ఎన్ని? సూర్యకాంతిలో ఉండే రంగులు వచ్చేసి 7 రంగులు. నెక్స్ట్ 28వ ప్రశ్న, ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయి? అవి ఏవి? ఇంద్రధనస్సులో వచ్చేసి 7 రంగులు ఉంటాయి. అవి ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఇండిగో మరియు ఊదా రంగు. ఇంపార్టెంట్ నోటు, సబ్బు నీటి బుడగలు మరియు సీడీ అనగా కాంపాక్ట్ డిస్క్లని సూర్యకాంతి సమక్షంలో ఉంచినప్పుడు దాని ఉపరితలం నుంచి పరావర్తనం అయిన కాంతిలో వివిధ రంగులు కనిపిస్తాయి. దాని ఉపరితలం నుంచి పరావర్తనం అయిన కాంతిలో వివిధ రంగులు కనిపిస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.